చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర అస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే అంశం, ఈ కన్యారాశి గల వారికి ఏ ఒక్క రాశుల్ని వారి జీవిత భాగస్వామిగా ఎంచుకోవటం చేతన వారి పరిస్థితి బాగుంటుంది, ఏ రాశులను వారి జీవితంలో ఎంచుకోవటం చేతన వారు అనుకూలంగా ముందుకెళ్తారు అనే విషయాన్ని మనం పరిపూర్ణంగా పరిశీలన చేసినట్లయితే, ప్రధానంగా వివాహం అనేది ప్రతి ఒక్క మనిషి జీవితంలో చాలా వరకు ప్రధానమైన ఘట్టం. ఏ నక్షత్రంలో ఉన్నవారిని చేసుకోవాలి, ఏ రాశిని ఉన్నవారిని చేసుకోవాలి, ఏ పేరులో ఉన్నవారిని చేసుకోవాలని చెప్పి ఎన్నో రకాలుగా పరిపరి విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్న పోయే అంశం, ఏ రాశి వారిని ఈ యొక్క కన్యా రాశి గల వారు వివాహం చేసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే, ప్రధానంగా ఈ యొక్క కన్యా రాశి గల వారి ఆలోచనగా మనం పరిశీలన చేసినట్లయితే, వీరు ఎక్కువగా ఉన్నతమైన పదవుల్లో ఉండాలి, ఉన్నతమైన ఉద్యోగంలో కావచ్చు, ఉన్నతమైన వ్యాపారంలో కావచ్చు, ఎల్లైనా సరే ఉన్నతంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ రంగంలో ఉంటున్నామో అలా ప్రత్యేకంగా మనం హై ఎండ్లో ఉండాలి అని ఆలోచించే గుణం యొక్క రాశి గల వారికి ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా వీరి ఆలోచన స్థితిగతి అంతా కూడా, ఉదాహరణకి తక్కువ పెట్టుబడి పెట్టాలి, ఎక్కువగా సంపాదించాలి, తక్కువ పెట్టుబడితోటి అంతా రావాలి అని చెప్పి 4 రకాల యొక్క రాశి గల వారు ఆలోచన చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క రాశికి సంబంధించిన వారు తమ పనులని వారు ఎంత తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువగా సంపాదించాలనుకున్నా సరే, వీరికి అదేవిధంగా కష్టం కూడా ఎక్కువగా చేయటం జరుగుతుంది. కానీ వీరు చేసే కష్టం ఒకంత అయితే, వీరికి చేయించే కష్టం ఎదుటి వారిని మరో ఇంత అనుకోవచ్చు. అంటే ఎదుటి మనిషి నుండి పనులు ఎలా చేయించుకోవాలి, ఎలా ఎదుటి మనిషిని వాడుకోవాలి అనేది ఈ యొక్క రాశి గల వారికి చాలా ప్రధానంగా తెలుస్తుంది. ప్రధానించి ఈ యొక్క రాశికి సంబంధించిన వారు పురుషుల కంటే స్త్రీల్లో ఉన్నవారు చాలా వరకు ఉన్నతమైన స్థాయిలో ఉంటూ ఉంటారు. ఉన్నతంగా ముందుకెళ్ళటం, పురుషుని కూడా చేతిలో పెట్టుకొని, జీవిత భాగస్వామినైన పురుషుని కూడా చేతిలో పెట్టుకొని అనుకూలంగా ముందుకెళ్ళటానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. అయితే ఈ యొక్క కన్యా రాశికి సంబంధించిన వారికి ఎవరైనా స్నేహితులు వెంటనే అయ్యారంటే, వీరిని కాస్త వెంటనే విడిపోవటం అనేది చాలా వరకు కష్టం. ఎందుకంటే వీరి ఆలోచన అంతా కూడా కాస్త వచ్చే స్నేహితులు వీరిని వెంటనే విడిపోవాలి, వీరితో విభేదం పెట్టుకోవాలని చెప్పి ఎక్కువగా ఆలోచన చేయరు. ఒకవేళ వీరితో స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా విభేదం పెట్టుకున్నా సరే, దాన్ని కాస్త మనసులో పెట్టుకునే గుణం యొక్క కన్యా రాశి గల వారికి ఎక్కువగా ఉంటుంది. పలానా రోజు నాడు ఆ విషయం జరిగింది, పలానా రోజు నాడు ఈ వ్యక్తితో ఇటువంటి గొడవ జరిగిందని చెప్పి కూడా 4 రకాలుగా దాన్ని వెంటనే మర్చిపోకుండా మనసులో పెట్టుకొని ముందుకెళ్ళటం జరుగుతుంది. కానీ అలాగని ఏదో నష్టం చేయాలని కాదు, మళ్ళీ ఆ వ్యక్తి నుండి జాగ్రత్తగా ఉండాలి, ఆ వ్యక్తి జోలికి పోకూడదని చెప్పి వీరు ముందుగానే ప్రణాళిక వేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఈ యొక్క రాశి గల వారు పెద్ద పెద్ద భవనాల్లో ఉండాలి, పెద్ద పెద్ద ఆస్తులు సంపాదించాలి, కార్లలో తిరగాలని చెప్పి కూడా ఈ యొక్క రాశి గల వారికి ప్రధానంగా ఉండటం జరుగుతుంది. వస్త్రాల మీద, ఎలక్ట్రానిక్ వస్తువుల మీద కూడా ఈ యొక్క రాశి గల వారికి చాలా వరకు అమితమైన ప్రేమ ఈ యొక్క రాశి గల వారికి ఉండటం జరుగుతుంది. అయితే వీరికి మాత్రం చూస్తూ ఎంతవరకైనా సరే ఉన్నంతకాలం వీరు అనుకూలంగా ఉంటారు. వీరిని ఎక్కువగా అమితంగా ఇబ్బంది పెడితే మాత్రం వారి తప్పుల్ని వెంటనే ఎత్తి చూపించడానికి మొహం ముందు ఎత్తి చూపిస్తూ ఉంటారు. వాళ్ళకి పలానా రోజున ఈ పని చేసావు, పలానా రోజున ఎలా చేసావు, నేను ఏమనకపోయినా సరే ఎందుకు ఇలా చేస్తావు అన్నట్టుగా వారి తప్పులను ఊరకనే వారికి చూపించేస్తూ ఉంటారు. అలా యొక్క రాశి గల వారి గుణ స్వభావం కూడా అప్పటికప్పుడు వెంటనే మారటం కూడా జరుగుతుంది. అయితే ప్రధానించి ఈ యొక్క రాశి గల వారి స్వభావం అనేది ఇలా ఉంది కాబట్టి, వీరికి ఏ ఒక్క రాశులను వివాహం భాగస్వామిగా చేసుకోవడం చేతన వీరికి అనుకూలిస్తుంది అనేది మనం పరిశీలన చేసినట్లయితే, వీరికి వృషభ రాశి అలాగే మకర రాశికి సంబంధించిన వారిని వీరు వివాహం చేసుకోవడం చేతన వీరి యొక్క ఆలోచనలకి ఏదైనా సరే పెద్దగా చేయాలి, పెద్దగా ముందుకెళ్ళాలి, ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చెప్పి ఆలోచించే వీరి యొక్క గుణానికి, అలాగే ఎదుటి మనిషి ఏదైనా తప్పు చేస్తే వెంటనే వేలుతూ చూపించే వీరి యొక్క ఆలోచనకి, నేను చెప్పిన విధంగా ఈ యొక్క రాశుల వారిని వివాహం చేసుకోవడం చేతన వారి యొక్క స్థితిగతి అంతా కూడా మీకు అనుకూలించి, ఇంకా మీరు అనుకున్న ట్రాక్లో మీరు ముందుకెళ్ళటానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. వారి యొక్క హస్తం కూడా మీకు తోడవుతుందని చెప్పి గుర్తుంచుకోండి. అయితే ఎంతోమంది ఎన్నో విధాలుగా ఎంత కష్టపడుతున్నా, వివాహానికి సంబంధించి ఎన్ని ప్రయత్నాలు చూస్తున్నా సరే అది అవ్వకుండా, అది పరిపూర్ణంగా ముందుకు వెళ్ళకుండా
వెనక ముందుగా అవుతూ ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి, ఏ పేర్లు మాకు కలుస్తాయని చెప్పి ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. వివాహానికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యలకు సలహాలు సూచనలు పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది. సర్వేజన సుఖినో భవంతు.